నీతో గడిపే ఈ సమయం మాకు ఆశీర్వాదకరముగా మీరు మార్చండి. ఆత్మస్వరూపి అయిన మా దేవా, నీ కార్యమును మా మధ్య మీరు జరిగించండి. నీ ఆత్మ లేనిది ఎండిపోయిన ఎముకలుగా మేము ఇక్కడ చేరినట్లే ప్రభువా. కనుక మెల్లని నీ స్వరమును పంపించి నీ ఆత్మ ద్వారా ప్రభువా మేమందరము బ్రతుకున్నట్లు, మా ఆత్మలు ఉజ్జీవింపబడినట్లు ప్రభువా నీ స్వరమును వినిపింపచేయండి. వారు నీ వైపు చూచి సిగ్గుపడకపోయిరి. వారు నీ వైపు చూచినారు గనుక వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ వాక్యాలు మా జీవితాల్లో సత్యము కానివ్వండి ప్రభువా. క్రీస్తు వైపు మేము చూచినప్పుడు మేము సిగ్గుపడనక్కర్లేదు. నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు యేసు యొక్క కృప మాకు అనుగ్రహించబడుతుంది. అయితే భిన్నంగా ఎప్పుడైతే లోకం వైపు మేము చూస్తామో, లేక మా స్వీయం వైపు మేము ఎప్పుడు చూస్తామో, నింద, అవమానము, భారము మమ్మను కమ్ముకుంటాయి. ప్రభువా, నీ వైపు తేరి చూచే కనులను మీరు మాకివ్వండి. నీ మాటలు వినేటటువంటి చెవులను మీరు మాకివ్వండి. గ్రహించి నడిచే వారిగా మీరు మమ్మలను చేయండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామం మహిమపరచబడడానికి మీరు కృప చూపించారు ప్రభువా. ఇప్పుడు మీరు మాట్లాడండి. మా హృదయ పలకల మీద మీ మాటలు వ్రాయండి. మీ నామము మా మధ్య మహిమపరచబడనివ్వండి ప్రభువా. ఈ ఆరాధన అంతటికి మీరే ఆధిపత్యం వహించండి. ఇక్కడ ఏ మనుష్యుని యొక్క కదలిక కానీ, ఏ మనుష్యుని యొక్క స్వరము కానీ వినబడడానికి, కనబడడానికి వీల్లేదు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. నీ ప్రభావమును, నీ మహిమను మా మధ్య కనబడనివ్వండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియకుడి. చాలు 27వ వచనం అంటే ఆ ఒక్క వచనమే ఉన్నది. అపవాదికి చోటియకుడి. ఈరోజు ఈ అంశాన్ని ధ్యానించడానికి కొంచెం జనరల్ టాపిక్ కూడా మాట్లాడాలని భావిస్తున్నాను. మొదటి నుంచి మనం వింటున్నటువంటి వాక్య భాగం యొక్క లోతైన అర్థం ఏమిటి అంటే, మనము ఈ దేహమందున్నను, ఈ దేహమును విడిచినను
ఆయనకు ఇష్టలమై ఉండ మిగుల అపేక్షించుచున్నాము. అది మన ఉద్దేశ్యం. మనం ఈ భూమి మీద ఉన్న, పరలోకంలో ఉన్న, ఎక్కడ ఉండినా ఆయనకి ఇష్టలముగా ఉండాలని మన యొక్క ప్రధానమైనటువంటి కోరికగా ఉండాలి. అయితే దాన్ని కొంచెం లోతుగా ధ్యానించడం కోసం, అలాగే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వచనాన్ని కూడా అన్వయించుకోవడం కోసం ఒక సాధారణమైనటువంటి ఉదాహరణను తీసుకుంటాను. మనము నివసిస్తున్నటువంటి లేక మనం జీవిస్తున్నటువంటి ఈ లోకము భయంకరమైనటువంటి వ్యర్థత్వంతో, వక్రతతోటి నిండి ఉండినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో క్రొత్తగా వివాహమైనటువంటి ఒక జంటను ఊహిద్దాం. ఎందుకంటే క్రైస్తవ్యము అనేది క్రీస్తు అనే వరుని చేరుకోవడానికి ఈ భూమి మీద తన్ను తాను వధువుగా సిద్ధపరచుకునేటటువంటి జీవితం. దానికి సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుడు పలు వచనాలు రాయించి ఉంచాడు. ఓకే, మనం ఇప్పుడు క్రొత్తగా వివాహమైనటువంటి ఒక జంటను ఊహిద్దాం. ఈ జంట గ్రామంలో ప్రవేశించగానే ఆ గ్రామంలో భయంకరమైనటువంటి మూర్ఖమైన వక్రజనం ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య అనింద్యులను జీవవాక్యమును చేత పట్టుకొని వెలుగుతూ ఉన్నారు జ్యోతులుగా అంటుంది. కాబట్టి ఈ క్రొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఒక మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్యకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ క్రొత్తగా వివాహమైనటువంటి ఆ వధువుకు అనేక ఒత్తిళ్ళు వస్తున్నాయి మూర్ఖమైనటువంటి వక్రజనం నుండి. ఆ గ్రామ యవ్వనులు లేకపోతే పోకిరీగాండ్రు ఆమెను కవ్విస్తున్నారు, మభ్యపెడుతున్నారు, అవమానించాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా తర్వాత మనం ఆత్మీయ భాషలోకి అన్వయించుకోవడం కోసం మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాను. మభ్యపెడుతూ ఉండినప్పుడు ఈ వధువు ఏలాగు వారిని ప్రతిఘటించగలుగుతుంది? ముందుగానే చెప్పాను, ఈ గ్రామం మొత్తం, ఈ గ్రామం సందపూడి గ్రామం కాదు, మనం తీసుకున్నటువంటి ఉదాహరణ. ఆ గ్రామంలో ఉండినటువంటి వారందరూ కూడా మూర్ఖమైనటువంటి వక్రజనం. వారి నుంచి ఈమె తను తాను ఎలాగ కాపాడుకొనగలుగుతుంది, లేకపోతే వారిని ఎలాగ ప్రతిఘటించగలుగుతుంది? దేవుని పరిభాషలో చూస్తే వారితో పోరాడడం కంటే భర్తను ప్రేమిస్తున్నానని తను గనక నిరూపించుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ వక్రజనము ఆమెను ఏమీ చేయలేరు. ఎందుకంటే మనం సహజంగా వింటూ ఉంటాం కదా, ఆమెకి ఇక భర్తే లోకం, ఆయన ఏం చెప్తే అదే, ఇంకెవరు చెప్పినా కూడా వినదు అనే మాట వింటాం. అదేవిధంగా ఒక మారు మనస్సు పొందినటువంటి లేదా అప్పుడే క్రీస్తుకు ప్రధానము చేయబడినటువంటి వధువుగా నీవు నేను మూర్ఖమైన వక్రజనము మధ్య
అనింద్యులను నిరపరాధులను అవునట్లు మీరు జీవవాక్యమును చేతబట్టుకున్నవారుగా ఉండాలి అంటే అపవాదితో పోరాడడం కంటే అపవాదికి లేక వాని సంబంధమైనటువంటి లోకానికి నేను క్రీస్తును మాత్రమే ప్రేమిస్తున్నాను అని నిరూపించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది మన మీద. Let us show our devotion to Christ, to this world and to the devil. మనము క్రీస్తుకు అంకితము చేయబడినామని, క్రీస్తుకు సమర్పించుకున్నామని అపవాది వాని సంబంధికులు గ్రహించేలాగా మన జీవితం ఉండాలి. అప్పుడు అపవాది మనల్ని ఏమి చెయ్యలేడు. ఆరంభంలో అపవాది కొన్ని శోధనలు తీసుకొని రావచ్చు. ఎలాగైతే ఆ నూతన వధువు తన వైవాహిక జీవిత ఆరంభంలో ఆ వక్రజనం నుండి అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నప్పుడు వారిని లక్ష్య పెట్టకుండా తన భర్తకు తన ప్రేమను తెలియపరిచే విధంగా, తన భర్తను సంతోషపెట్టే విధముగా, అదే తన ప్రధాన ఉద్దేశ్యంగా ఆ నూతన వధువు పనిచేయడం ఆరంభించిందనుకోండి, కొంతకాలానికి ఆ పోకిరి చేష్టల యొక్క ఒత్తిళ్ళు ఆమె యొద్దకు ఇక రావు. ఎందుకంటే వారు గ్రహించగలరు ఈమె తన భర్తనన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని. అపవాదికి చోటియ్యకుడి ఈ వచనం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ వే. ఒకే ఒక్క మార్గం ఉన్నది. అపవాదితో పోరాడడం కాదు, క్రీస్తును నీవు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని అపవాదికి వాని సంబంధికులకు తెలిసే విధంగా జీవించడం. నేను క్రీస్తుకు అంకితమై ఉన్నాను, క్రీస్తుకు సమర్పించబడ్డాను అని మనం క్రీస్తు పట్ల మన ప్రేమను మరి ఎక్కువగా కనుబరిస్తేనే తప్ప ఈ అపవాదిని ఎదుర్కోవడం మనకు సాధ్యం కాదు. వాడు బలహీనుడిగా చేయబడినా కానీ క్రీస్తు పట్ల మన ప్రేమ బలహీన పడితే వానికి బలం పెరుగుతుంది. కాబట్టి అపవాదికి మీరు చోటియ్యకుడి అన్న దాని వెనుక అర్థం క్రీస్తును అమితముగా మీరు ప్రేమించండి, క్రీస్తుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఆయనకు ఇష్టులై ఉండ మిక్కిలి అపేక్షించండి అనే భావం ఆ మాట వెనక ఉన్నది. ఇక్కడ అపవాదికి చోటియ్యకుడి అనే మాటను చెప్తూ ఆ అపవాదికి చోటిచ్చేటటువంటి పరిస్థితులు ఏంటి? ఎలాగైతే ఆ నూతన వధువు ఆ పోకిరి గాండ్రకు చోటివ్వకుండా ఎల్లప్పుడూ ఆ వరుని తన నూతనంగా వివాహమాడినటువంటి తన భర్తను ప్రేమించాలని, ఆయనను సంతోషపెట్టాలని, ఆయనను మాత్రమే తన జీవితంలో అధికారిగా ఉంచాలని, ఆయనకు మాత్రమే లోబడాలని, ఆయన మాటను మాత్రమే వినాలని ఆ నూతన వధువు భావిస్తుందో, అలాగే మనము కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకొనకుండా, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా క్రీస్తు మీద మనస్సు పెట్టిన వారిగా ఉంటేనే లోకమును జయించిన వారిగా మనం ఉంటాం. దానికి బదులుగా ఆ వధు ఏదో మంచి జోక్ వేస్తున్నాడు, ఆ కుర్రాడు బాగా తెలివిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే అతను మంచి అందంగా ఉన్నాడు, చలోక్తులు విసురుతున్నాడు, మంచి వివేకం కనబరుస్తున్నాడు,
ఒక మాట విందాం అని అనుకున్నది అనుకోండి, ఏమవుతుంది తర్వాత? ఆ పోకిరి గాండ్రకు చోటిచ్చినట్లు అయిపోతుంది, అపవాదికి చోటిచ్చిన దానితో సమానంగా. చివరకు తన భర్త నుండి నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితి. అదే విధముగా దేవునిని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందున్నాడు. ఆ పైనున్న వాటిని, క్రీస్తును వెదకడం మానేసి ఈ లోక సంబంధమైన వాటిని మనం వెదికితే అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం. ఏంటి ఈ లోక సంబంధమైనవి అనేవి మనం అక్కడ చూస్తే, ఇక్కడ ఆ పై వచనము, మనం ఎప్పుడైనా ఒక వచనం బైబిల్ గ్రంథంలో ఒక వచనం గ్రహించాలి అంటే ముందు వెనక చదవాలి. ఆ పై వచనం చూస్తే కోపం అనేది ఒకటి ఉన్నది, అబద్ధం అనేది ఒకటి ఉన్నది. ఆ తర్వాత క్రింద చూస్తే లోభత్వము లేకపోతే దొంగతనం అనేది కనబడుతుంది, దుర్భాష కనపడుతుంది, ద్వేషము కనపడుతుంది, కోపము కనపడుతుంది, క్రోధము కనపడుతుంది, అల్లరి కనపడుతుంది, దూషణ కనపడుతుంది, సకలమైన దుష్టత్వము కనపడుతుంది. ఇవన్నీ ఈ లోక సంబంధమైన పోకిరిగాండ్ర చేష్టలు లేకపోతే అపవాది యొక్క చేష్టలు. మనము వీటికి ప్రతిస్పందిస్తే ఆటోమేటిక్గా మనము క్రీస్తుకు సమర్పించుకున్న జీవితం నుండి వేరైపోతాం. కాబట్టి ఇవి మనం ఒక్కొక్కటిగా కొంచెం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొదటిగా అబద్ధము. 25వ వచనంలో, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. మీరు అబద్ధమాడుట మాని అంటున్నాడు. సరే, ఆ పై వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఇంకా ముందుకు వెళ్ళబోయే ముందు ఈ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నది లేఖనం. ధరించుకోవడం అంటే లేనిది పైన వేసుకోవడం. వస్త్రమును ధరించుకోవడం అంటే మనం వస్త్రహీనులము, సహజంగా వస్త్రములు మనం ధరించుకుంటాం. ఇక్కడ నవీన స్వభావమును ధరించుకోవడం అంటే మనకు ఆ నవీన స్వభావము లేదు అని అర్థం. అయితే అక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము అంటున్నాడు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. మనుష్యుడు ఎవరి పోలికలో సృజించబడ్డాడు? మనం ఆదికాండంలోకి వెళ్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజిద్దాం. దేవుడి పోలికలోనే కదా మనిషిని సృజించింది. మరి ఇక్కడ అంటున్నాడు, దేవుని పోలికలో ఉండినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకుందాం. దేవుని పోలికలోనే చేయబడ్డాడు మనిషి, మళ్ళీ దేవుని పోలికనే ధరించుకోవడం ఏంది? ధరించుకోవడం అంటే లేనిది వేసుకోవడం కదా. బట్టలు ధరించడం అంటే, వస్త్రాలు ధరించాము అంటే అంతకుముందు మనకు వస్త్రాలు లేవు, వస్త్రాలు ధరించుకున్నప్పుడు వస్త్రధారణలో ఉన్నారు అంటాం.
మరి దేవుని పోలికను ధరించండి అంటే అర్థం ఏమిటి? దేవుని పోలిక లేదు అని కదా. కానీ ప్రతి మనుష్యుడు దేవుని పోలికలోనే సృజించబడ్డాడని కదా లేఖనం సెలవిస్తున్నది. వాస్తవమే, దేవుని పోలికలోనే సృజించబడినాడు మనిషి. కానీ ఆ పోలిక కరప్ట్ అయిపోయింది, ఆ పోలిక అపవిత్రపరచబడింది. ఎప్పుడైతే అపవాది స్వరాన్ని విన్నాడో మనిషి, అపవాది యొక్క మాటకు ప్రతిస్పందించాడో, పోకిరిగాండ్ర యొక్క మాటలకు ఈ నూతన వధువు ప్రతిస్పందించిందో, తన పోలికను పోగొట్టుకున్నది. ఈ సంఘము కూడా తన పోలికను పోగొట్టుకున్నది ఎప్పుడైతే అపవాది యొక్క స్వరానికి ప్రతిస్పందించిందో. కాబట్టి మీరేం చేయాలి అంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. మీ మనస్సులో మీరు ముందు నూతన పరచబడాలి. మీ చిత్తమును నూతన పరచబడాలి. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. కానీ ఇప్పుడైతే మోసకరమైన దురాశలను అనుసరించి నడిచేది కాదు, కానీ క్రీస్తు యొక్క ఇష్టమును అనుసరించి నడిచేది ఈ నూతన స్వభావం. అది ఎక్కడి నుంచి ఆరంభం అవ్వాలంటే, ముందు మన చిత్తవృత్తి నుండి ఆరంభం అవ్వాలి. అసలు లోపల నాకు వచ్చే ఆలోచన కూడా ఎట్లాగుంటుంది అంటే, క్రీస్తు ఇష్టానుసారంగా ఉంటుందని సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. మనిషిని కదా, మానవులం కదా, పొరపాట్లు చేస్తాం. కాదు, నీ చిత్తవృత్తి నూతన పరచబడాలి. అది క్రీస్తు ఇష్టాన్ని అనుసరించి ఉండాలి. ఆ తర్వాత అంటున్నాడు ఇవన్నీ. మీ చిత్తవృత్తి నూతన పరచబడాలి. నూతన పరచబడలేదు అని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే అంటున్నాడు, అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. అబద్ధం ఆడకుండా ఉండాలంటున్నాడు. అసలు అబద్ధం అంటే ఏంది? ఒక సేవకుడు అంటాడు, ఏ వర్డ్ విచ్ హ్యాస్ నో మీనింగ్ ఈజ్ ఎ లై అంటాడు. అర్థము లేని మాట ఒక అబద్ధము అంటాడు. వాడేదో చెప్తాడు పనికిమాలిన మాటలు, అవి ఎందుకు చెప్తాడో వాడికే తెలియదు. ఆ పిచ్చి అబద్ధాలు విని నువ్వెందుకు మోసపోతావు అంటాం కదా. గ్రహింపు లేకుండా మాట్లాడే మాట ఒక అబద్ధము అంటాడు. ఇప్పుడు రాగానే ఒక అద్భుతమైనటువంటి పాటను మనం పాడుకున్నాం, సాగిలపడి మ్రొక్కెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సత్యంతో దేవుణ్ణి ఆత్మతో ఆరాధిద్దాం, బాగానే ఉంది. కానీ సాగిలపడి ఆరాధిస్తున్నామా? మనం పాట పాడాం కదా. సాగిలపడడం అంటే ఏమిటి? సాష్టాంగపడి మ్రొక్కడం. ఇప్పుడు ఒకసారి మనం 66వ కీర్తనలోకి వెళ్దాం. అక్కడికి వెళితే, జనులు మా నెత్తి మీదికి ఎక్కిపోయిరి, నీవు మమ్మను బందీ గృహంలో వేశావు, మమ్ములను గుంటలోను నీళ్లలోను అగ్నిలోను పడవేశావు, జనులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు, మేము నిప్పులలోను నీళ్లలోను పడ్డాం అంటాడు. జనులు మా నెత్తి మీదకి ఎక్కారు అంటున్నాడు. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఆరాధించడానికి వచ్చాం. ఎట్లాగా ఆరాధించడానికి వచ్చాం? మనం ఇందాక పాట పాడుకున్న పాటను బట్టి సాగిలపడి ఆరాధించడానికి వచ్చాం, సాష్టాంగ పడ్డాం. ఈ మందిరానికి అందరూ ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. కొంతమందికి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో తెలియదు, కానీ వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, అంటే దేవునికి మొక్కడానికి, లేకపోతే దేవునికి నమస్కారం చేయడానికి మందిరంలోకి వస్తూ ఉన్నారు.
ఉదాహరణకు ఒక 10 మంది ముందు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారనుకుందాం. ఈ 10 మంది వరుసగా సాష్టాంగ పడ్డారనుకోండి, ఆ చివరి దాకా వెళ్ళిపోతారు. ఆత్మలో వీరు సాష్టాంగ పడ్డారని గ్రహించని వారు ఎలా రావాలి? ఇక్కడ దాకా రావాలంటే వీరి మీద ఎక్కి రావాలి. ఇప్పుడు సంఘంలో ఎవరైనా నన్ను దొక్కేస్తున్నారు పైకి రానివ్వకుండా. ఇంతకాలం నేనే, కానీ ఇప్పుడు నేను కాదు, నేను లెక్కలేదు అనే ధోరణిలో ఉన్నామంటే ఎట్లాగా ఆరాధించలేదని అర్థం? అసలు నువ్వు సాగిలపడలేదు, సాష్టాంగ పడలేదు. సాష్టాంగ పడితే జనులు నీ నెత్తి మీదుగా ఎక్కిపోతారు. మరి పాట పాడాంగా ఇందాక, సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. ప్రియ సహోదరులారా, a word which has no meaning in our aspect is a lie. గ్రహింపు లేని మాట ఒక అబద్ధము. నేను సాగిలపడ్డాను, దాని అర్థం జనులు నా నెత్తి మీదుగా వెళ్ళడానికి నేను ఒప్పుకున్నాను. There is no self honor in my life from now onwards. ఇక్కడి నుండి నా జీవితంలో ఇక ఎన్నడూ స్వీయ ఘనత లేదు. నా అహం దెబ్బతిన్నా కూడా నాకు సంబంధం లేదు. నేను ఆరాధించిందే సాగిలపడి కదా. అందరూ నా నెత్తి మీద ఎక్కిపోయేటట్లు నేనే కదా సాష్టాంగపడి దేవుని ఎదుట ఆరాధించాను. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ దెర్ ఈస్ నో సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఆనర్. కాబట్టి ఇప్పటి నుంచి ఇక ఏ స్వీయ ఘనత లేదు, ఏ స్వీయ చిత్తం లేదు. చూడండి, సాగిలపడి ఆరాధించడం అది. మరి ఇప్పుడు ఇందాక మనం పాట పాడుకున్న పాట ఇలా మనం గ్రహించకపోతే అది అబద్ధం అంటున్నాడు దేవుడు. అబద్ధం ఆడవద్దు అంటుంది దేవుని వాక్యం. అబద్ధమాడుట మాని అంటే అర్థం కాని పాట పాడడం ఆపి. చూడండి, నేనేమి మిమ్మల్ని వేరే విధంగా ఏమి ఎగతాళి చేయట్లేదు, దయచేసి అలా అనుకోవద్దు. నేను చాలా చిన్నవాడిని, నాకు అర్థమైనది దేవుని వాక్యాన్ని మీకు అర్థం అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నానే తప్ప ఎన్నడూ మిమ్మల్ని కించపరచడం కాదు. దయతో మీరు అర్థం చేసుకోనండి. మనము పాడే ప్రతి పాట దాని అర్థాన్ని గ్రహించిన వారిగా పాడాలి. మనము పాడుతున్న పాట ఎవరికో తెలుసా? ఆయనకు, క్రీస్తుకు పాట పాడుతున్నాం. అర్థం లేకుండా నేను ఆయన కొనియాడితే దానివల్ల నాకు ఏ ప్రయోజనం ఉండదు. అందుకే చెప్తా ఉన్నాను, మనము పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం విన్నా, వాక్యం చెప్పినా, మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగాను, మాటలాడువాడు నాకు పరదేశినిగాను ఉంటాడు అంటాడు దేవుడు. కానీ ఆయన ఎన్నడూ మనకు పరదేశి కాడు. ఆయన మన పరమ తండ్రి. ఆయన భాషల అర్థం చెప్పేవాడు, ఆయన మాటల అర్థం చెప్పేవాడు. అట్లాంటిది అర్థం పర్థం లేకుండా ఆరాధించే వారికి ఆయన తండ్రిగా ఉండడం. సరే, అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఎందుకు అంటే మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. ఎందుకు అబద్ధం ఆడడం మానమంటున్నాడు? ఎందుకు అబద్ధం ఆడడం మానమంటున్నాడంటే మనము ఒకరికొకరం అవయవములమై ఉన్నాం. అంటే నాకు చెవి సహోదరుడైతే సహోదరునికి నాలుక నేనవుతాను.
అంతే తప్ప నేనే ఒక అవయవాన్ని అందరికీ కాలేను. అర్థమవుతుందా? ఒకరికొకరం అవయవములమై ఉన్నాం. ఈ సంఘము ఒక దేహం అయితే, ఈ దేహానికి శిరస్సు క్రీస్తు అయితే, నాకు సాటి అయినటువంటి మరొక అవయవము సహోదరుడు, ఆయనకు సాటి అయినటువంటి అవయవము నేను. ఇలా ఒకరికొకరం అవయవములమై ఉన్నాం. అంటే నీకు కన్ను నీ ప్రక్క సహోదరి, ఆ సహోదరికి చెవి నువ్వవుతావు. మరొక సహోదరి నీకు నాలుక అవుతుంది. ఇప్పుడు ఆమె అసత్యం మాట్లాడింది అనుకోండి, నీకు సత్యం బోధపడదు, కాబట్టి ఇద్దరికీ నష్టం. సంఘములో అబద్ధం ఆడటం మానండి అంటున్నాడు. అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు అబద్ధం అంటే ఏందో చూసాం ఇందాక. మనకు అర్థం లేనటువంటి ఆరాధన కూడా అబద్ధమే. దానివల్ల ఎవరికి నష్టం? ఒకరికొకరం అవయవములమై ఉన్నాము కాబట్టి సంఘానికి నష్టం, నీకొక్కడికే కాదు. కాబట్టి అబద్ధం ఆడటం మానండి. ఆ తర్వాత 26వ వచనంలో కోపపడుడి అంటుంది లేఖనం. కోపపడొద్దు అనడం లేదు, కోపపడుడి, కానీ పాపం చెయ్యొద్దు అంటుంది. కోపంలో 2 రకాలు ఉంటాయి. పాపము కాని కోపము, పాపమైనటువంటి కోపం. ఈ రెండు మనం గ్రహించాలంటే మనకి వేరే ఆప్షన్ లేదు, యేసయ్య వైపు చూడడం తప్పితే. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్తయు, మన విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడైనటువంటి క్రీస్తు ఆయన. అసలు ఎలాగ పాపం లేనటువంటి కోపం ఎలాగ కోప్పడాలి, పాపమయ్యే కోపం నుండి ఎలాగ దూరంగా ఉండాలి, యేసయ్య వైపు చూస్తే మనకు అర్థమవుతుంది. నువ్వు వ్యభిచారపు సంతానం, నీది హైబ్రిడ్ కల్చర్. నీకు తండ్రి ఎవరో తెలియదు అన్నప్పుడు భూమి మీద మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడిన ప్రతి వానికి పాప క్షమాపణ కలదు అన్నాడు యేసయ్య. కోప్పడలేదు. తనకు వ్యతిరేకముగా మాటలాడిన దాని మీద ఆయన కోపపడలేదు, కానీ తన తండ్రి యొక్క నామము దూషణ పాలవుతున్నప్పుడు, లేకపోతే తన తండ్రి ఇల్లు నిర్లక్ష్య పెట్టబడుతున్నప్పుడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు అని కొరడాలు తీసుకొని ఆ బల్లలు పడద్రోసి, రూకలు మార్చు వారి బల్లలను పడద్రోసి వారిని వెళ్ళగొట్టినప్పుడు ఆయన కోపం కనపడుతుంది. అసలు ఊహించండి, అత్యంత కరుణా సంపన్నుడు, కరుణామయుడు, దయామయుడైనటువంటి క్రీస్తు యేసునాథుడు ఒక గడ్డి పరక తీసుకొచ్చుకొని, గడ్డి పరకలు కొని తెచ్చి వాటిని పేని తాళులాగా మార్చి కొరడాలు చేసి వాటితో కొట్టడం అంటే ఎంత కోపం! పరిశుద్ధమైన కోపం అదే. ఆ విషయంలో అంటుంది లేఖనం ఇక్కడ, కోపపడుడి. నీ తండ్రి అయినటువంటి దేవుని ఇంటిని గూర్చి నువ్వు కోపం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. నీ తండ్రి యొక్క నామము అవమానపరచబడకూడదు, పరమ తండ్రి యొక్క నామము. నీ తండ్రి ఇల్లు సంఘము అవమానపరచబడకూడదు. రోషము కలిగి కోపం పడాలి.
అక్కడ ప్రతిఘటించాలి, పోరాడాలి అపవాదితోటి, వాని సంబంధికులతోటి. యోధా రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. 4వ వచనంలో, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను నిరర్థకం చేస్తూ ఉన్నారు. కొంతమంది తమ స్వీయ ఘనత కొరకు భక్తిహీనతను నేర్పించడం కోసం రహస్యంగా సంఘంలో చొరబడేవారు ఉంటారు. అట్టి వారి మీద కోపపడాలి. దేవుని సంఘంలోనికి భక్తిహీనత తీసుకొచ్చే ఏ విషయాన్ని కూడా సహించకూడదు. అది లేఖనం చెప్తున్నటువంటి మాట. కోపపడుడి, కానీ పాపమయ్యే కోపం మీలో ఉండకూడదు. ఎవరైనా మీ స్వీయాన్ని, మీ అహాన్ని దెబ్బతీసే విధంగా, మిమ్మల్ని అవమానపరిచే విధంగా, లేకపోతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే విధంగా మాట్లాడుతున్నారా, కోపపడొద్దు. ఎందుకంటే అది పాపం అవుతుంది. రైట్. అబద్ధం ఉండకూడదు, కోపం ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే, అనుకూల వచనం పలకండి క్షేమాభివృద్ధి నిమిత్తం, అంతేగాని దుర్భాష ఏది మీ నోట రాకూడదు. చూడండి, ఇవన్నీ కూడా ఇందాక నేను మీకు చెప్పినట్లు పోకిరిగాండ్ర యొక్క లక్షణాలు, అపవాది సంబంధీకుల యొక్క లక్షణాలు, ప్రాచీనమైన దురాశలను అనుసరించి నడిచేవాని యొక్క లక్షణాలు. ఇవన్నీ వాటి వైపు ఆకర్షితులు గాక క్రీస్తును సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. అంటే ఆయన ఎలాగ సంతోషపెట్టగలము అంటే ఇవి చేయకుండా ఉండడం ద్వారానే సంతోషపెట్టగలం. అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకుడి. అందుకే సహోదరులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, పురికొల్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంతమందిని మనం ప్రోత్సహిస్తున్నాం, ఎంతమందిని మనం పురికొల్పుతున్నాం? అక్కడ ఎంకరేజ్ వన్ అనదర్ డైలీ, ప్రతిదినం మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎంకరేజ్ వన్ అనదర్ డైలీ అని ఉంటుంది. ప్రోత్సహించుకొనండి ప్రతిదినం ఒకరినొకరు అని. సరే, ప్రోత్సహించడము, బుద్ధి చెప్పడం ఎప్పుడు చేయమంటున్నాడు? ప్రతి దినము చేయమంటున్నాడు. ప్రతి దినము చెయ్యాలి. ఈరోజు ఎంతమందిని ప్రోత్సహించాం మనం? పాపం 2 రకాలు, సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఆజ్ఞ అతిక్రమము పాపము, మేలు చేయ నెరిగి యుండియు దానిని చేయని వానికి పాపము కలుగును. కాబట్టి ఏది చెయ్యాలి అది చెయ్యకపోవడం పాపమే, ఏది చెయ్యకూడదు అది చేయడం కూడా పాపమే. ఇప్పుడు ఒకటైతే చేయమంటున్నది దేవుని వాక్యం. ఏంటది? ప్రతిదినం ఒకరినొకరు హెచ్చరించుకొనండి, లేకపోతే ప్రోత్సహించుకొనండి, బుద్ధి చెప్పుకోనండి అంటుంది. ఈరోజు ఎంతమందిని మనం ప్రోత్సహించాము? కుటుంబంలో ఎవరినైనా ప్రోత్సహించామా? నిరాశ ఊపిలో నుండి బయటకు లాగడానికి అనుకూల వచనం పలికామా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతమందిని ప్రోత్సహించాం? బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే అది ప్రతిదినం చెయ్యాలని.
ప్రతిదినం చెయ్యకపోతే ఏంటి? పాపం కలుగుతుంది. నవీన స్వభావం ధరించుకోవడం, దేవుని పోలికలో ఉండినటువంటి నవీన స్వభావం ధరించుకున్న వారమైతే మనం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుతాం. దుర్భాష ఏది రానివ్వం, పరిశుద్ధాత్మను దుఃఖపరచం. ఆ తర్వాత మనం చూస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, ద్వేషము, బిటర్నెస్, ఏదో తెలియనటువంటి ఒక చేదు సహోదరి మీద, సహోదరుని మీద. నువ్వు ఎన్నైనా చెప్పు కానీ ఆ విషయం మాత్రం నా దగ్గర ఎత్తొద్దు. అంటే ఏంది? చేదు ఉన్నది, వేరు పాతుకొని ఉన్నది, వేరునుకొని ఉన్నది చేదు. అదే ద్వేషము అంటుంది ఇక్కడ లేఖనం. ఆ ద్వేషం తర్వాత ఏమవుతుంది? కోపంగా మారుతుంది. ఏ రకమైన కోపంగా మారుతుంది? పాపమయ్యే కోపంగా మారుతుంది. అది క్రోధంగా మారుతుంది. ఆ తర్వాత దాని పర్యవసానాలు హత్యలు, నరహత్యతో కూడిన మాటలు మాట్లాడేవారిగా మార్చేస్తుంది. దీనికి అంతటికి కారణం ఏంటి? అనుకూల వచనం మాట్లాడకపోవడం, ప్రోత్సహించకపోవడం, బుద్ధి చెప్పకపోవడం, హెచ్చరించకపోవడం. ఎక్కడికి దారితీసింది? ద్వేషము, కోపము, క్రోధము, నరహత్యకు దారితీసింది. వీటన్నింటికి మనము చోటు ఇవ్వకూడదు. అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అంటే వీటన్నింటికి మనము తావివ్వకూడదు. దానికి ప్రతిగా క్రీస్తును మనము ప్రేమిస్తున్నాము అనేది మన సాక్ష్యంగా మన జీవితాల్లో కనబడాలి. ఈ లోకానికి క్రీస్తును నేను ప్రేమిస్తున్నాను, క్రీస్తును మాత్రమే సంతోషపెట్టగోరుతున్నాను, నేను క్రీస్తు దయను మాత్రమే సంపాదించుకొనగోరుచున్నాను, నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవునిని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుష్యులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయే పోగుదును. క్రీస్తుకు దాసుడవేనా? క్రీస్తుకు దాసురాలవేనా? క్రీస్తును మాత్రమే సంతోషపెట్టగోరుచున్నావా? మనుష్యుల దయను కూడా సంపాదించుకొనగోరుచున్నావా? లేక క్రీస్తును మాత్రమే సంతోషపెట్టగోరుచున్నావా? అపవాదికి చోటియ్యకుడే. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఆఖరిగా ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చెయ్యనివ్వండి. ఇంత వాక్యం విన్న తరువాత ఇదంతా అక్రమము, లోక సంబంధమైనటువంటి వక్రత, అపవాది సంబంధమైనటువంటి దురాలోచన అని మనం గ్రహించిన తరువాత కూడా వాటిని విడిచిపెట్టకుండా ఉంటే అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ లేకపోతే లోకమును కూడా సంతోషపెట్టగోరుచు
ఈ వరుని మాత్రమే గాక పోకిరి గాండ్రను కూడా సంతోషపెట్టగోరేటటువంటి వధువులాగా అపవిత్రురాలుగా ఉంటే ఉండనివ్వు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇవ్వడానికి నా దగ్గర బ్యాలెన్స్ ఉంది, అకౌంట్ ఉంది. నేను వచ్చినప్పుడు సెటిల్ చేస్తాను అంటున్నాడు యేసయ్య. అయితే అక్కడ ఇంకో మాట అంటున్నాడు, నీతిమంతుడైన వాడు తన నీతిని అలాగే కాపాడుకోవాలి. ఒక్కసారి మనం నీతిమంతులం అయ్యాం కదా, రక్షింపబడ్డాం కదా అని చెప్పని ఉంటే సరిపోదు. నీతిమంతుడు నీతిమంతుడుగానే కొనసాగాలి. పరిశుద్ధుడైన వాడు తన పరిశుద్ధతను అలాగే కొనసాగించాలి. అప్పుడు నేను వచ్చి వానికి కిరీటాన్ని ఇస్తాను. ఇంత వాక్యం విన్న తర్వాత మేము క్రీస్తును మాత్రమే సంతోషపెట్టకుండా స్వకీయమైన దురాశలను అనుసరించే ప్రాచీన స్వభావాన్ని కూడా అంటిపెట్టుకొని ఉంటాము అంటే అట్టివారు దేవుడిచ్చినటువంటి ఆఖరి వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఆఖరి మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది. అది పోగొట్టుకుంటాం. క్రీస్తు యేసు యొక్క కృపను పోగొట్టుకుంటాం. కృప లేనిదే పాపక్షమాపణ లేదు. కృప లేనిదే పాపము మీద జయము లేదు. కృప లేనిదే నీతిమంతులముగా తీర్చబడము. కృప లేనిదే పరిశుద్ధాత్మని పొందుకోలేము. అన్ని మేలులకు ఫుల్ స్టాప్ ఏంటంటే కృప పోగొట్టుకోవడం. ఎవరు పోగొట్టుకుంటారు అంటే ప్రాచీన పురుషుని దురాశలను అనుసరించి నడిచే జీవితం, అబద్ధం ఆడడం, కోపపడడం, క్రోధము, ద్వేషము, క్రోధము, దుర్భాష, ఇవన్నీ అపవాది సంబంధమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. వీటికి విరుద్ధమైనది మీ నోట కృతజ్ఞతావచనం ఉండాలి. మీ నోట ప్రతిదినము ఒకరిని హెచ్చరించి బలపరిచే మాట ఉండాలి. అవి తండ్రిని సంతోషపెట్టేవి, లేకపోతే క్రీస్తును సంతోషపెట్టేవి. మీకు ఏదో ఒక ఆజ్ఞల రూపకమైనటువంటి ఒక వివరణ ఇవ్వడానికి నేను ఇదంతా చేయడం లేదు, కానీ ఎందుకంటే పాత నిబంధన ఆజ్ఞల రూపమైనటువంటి పాత నిబంధన ధర్మశాస్త్రము ఒక శాపమై మనలను పాపములోనే బంధించింది అంటుంది లేఖనం. మనము దాని నుండి బయటపడాలి అంటే, కృప క్రిందికి రావాలి అంటే క్రీస్తు యేసు యొక్క వాగ్దానాన్ని మనం పొందుకున్న వారమై ఉండాలి. ఆదరణకర్త యొక్క సహాయాన్ని పొందుకున్న వారమై ఉండాలి. పాత నిబంధన ముగింపు ఎలాగుంటుందో ఒకసారి చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధన ముగింపు చూడండి. దేనితో ముగింపు అవుతుందో తెలుసా? శాపముతో ముగింపు అవుతుంది. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును చూడండి. అక్కడ శాపము ఇంగ్లీష్ బైబిల్లో అయితే స్పష్టంగా లాస్ట్ వర్స్ ఒకసారి నేను చదువుతాను. And he shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers, lest I come
and smite the earth with a curse. పాత నిబంధనలో లాస్ట్ మాట ఏంటో తెలుసా? శాపం. క్రొత్త నిబంధనలో లాస్ట్ మాట ఏంటో తెలుసా? కృప. మీరు శాపం క్రిందకి వెళ్తారా, కృప క్రిందకి వెళ్తారా? పాత నిబంధన స్వభావాన్ని ధరించుకుంటారా, నూతన నిబంధన స్వభావాన్ని ధరించుకుంటారా అనేది దేవుడు మనము ఉంచుతున్నటువంటి చాయిస్. అది మన ఇష్టం. ఎందుకంటే అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండనేమో, నీతిమంతుడైనటువంటి వాడు ఇంకను నీతిమంతునిగా ఉండనేమో, నీతిమంతుడైనటువంటి వాడు ఇంకా తన నీతి క్రియలను కొనసాగిస్తూ ఇంకా ఇంకా నీతిని పొందుకోవాలి. పరిశుద్ధుడైనటువంటి వాడు ఇంకా ఇంకా పరిశుద్ధతలోనికి ఎదగాలి. దానికి ఒకటే, అపవాదికి చోటివ్వద్దు. అపవాదికి వాని మనస్సునకు చోటివ్వద్దు. ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలకు, దురాశలకు తావివ్వద్దు. క్రీస్తును ప్రేమిద్దాం. అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తు కొరకే జీవిద్దాం. ఎందుకంటే మనం క్రీస్తు రాకడకు అత్యంత సమీపంలో ఉన్నాం. ప్రభు కృప మనకందరికీ తోడైనగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇవ్వడానికి నా యొద్ద జీతం ఉన్నది. తండ్రి, అపవాదికి మీరు చోటియద్దు. ప్రాచీన స్వభావము ఏమిటి అంటే మీ దురాశల చొప్పున మీరు అనుసరించి నడవడం. అయితే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావం ఉన్నది. అది ప్రతిదినము ఈ దేహమందునను దేహమును విడిచినను ఆయనను సంతోషపెట్టాలని, ఆయనకు మిక్కిలి ఇష్టముగా ఉండాలని కోరుకుంటుంది. అట్టి స్వభావాన్ని మీరు ధరించుకోనండి. దానికి విరోధమైనటువంటి ప్రాచీన స్వభావం ఏమిటో మీరు ఇప్పుడు చూపించారు ప్రభువా. గ్రహింపు లేనటువంటి ఆరాధన కూడా ఒక అబద్ధమని, స్వీయమును కాక దేవుని నిమిత్తమై ఆరాధించేటటువంటి, దేవుని నిమిత్తమై, దేవుని సంఘము నిమిత్తమై వచ్చేటటువంటి పౌరుషత్వం కూడా పరిశుద్ధమైన కోపమని, స్వీయ ఘనత దెబ్బతినే విషయంలో వచ్చేటటువంటి కోపం అది పాపమని, ప్రతిదినము సహోదరులను ప్రోత్సహించకపోవడం కూడా ఒక పాపమని, అది దుర్భాషతో సమానమని ప్రభువా, ఈ పోకిరి చేష్టలు, అపవాది క్రియలను మా ముందు ఉంచావు. మేము వీటికెన్నడూ తావివ్వకుండా క్రీస్తును మాత్రమే ప్రేమించి ఆయనను మాత్రమే మహిమపరిచే వారికి మేమందరం ఉండునట్లు ఈ నూతన స్వభావాన్ని మీరు మాకు ధరింపచేయండి ప్రభువా. మేము పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, నీతి నుండి అత్యున్నతమైనటువంటి నీతిలోనికి అడుగు పెట్టాలని ఆశపడుతున్నాం ప్రభువా. దానికి నీ కృప కావాలి, మీ ఆత్మ కావాలి ప్రభువా. తండ్రి, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ లేకపోతే మేమెన్నటికీ నీ వారంగా ఉండలేం ప్రభువా. ఇంకా ఇంకా ఈ లోక సంబంధికులముగా, అపవాది సంబంధికులముగా మిగిలిపోతాం. అట్టి భ్రష్టత్వం నుండి మమ్మల్ని అందరినీ తప్పించుమని మా ప్రియ రక్షకుడును త్వరలో రానయ్యుండినటువంటి యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.